తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమునకు యుగయుగములకు మహిమ కలుగును గాక. 2026వ సంవత్సరము 9వ ఆదివారమున దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తూ కూడి వచ్చిన అందరికీ క్రీస్తునామ వందనాలు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేటి పరిశుద్ధ ఆరాధన కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. దైవజనులు ముందుకు వచ్చి ప్రారంభ ప్రార్థనతో నడిపించవలసిందిగా ప్రభువు గారిని కోరుచుకున్నాం. కృపా సత్య సంపన్నుడైన మా పరలోక తండ్రి, ఆరాధన పాత్రుడైన మా దేవ, నీకు మహోన్నతుడ, మహాగణుడ, మహోన్నత స్థలములో నివసించి నివాసి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని జ్ఞాన ప్రతిజ్ఞానములతో దేవ, దివ్యకరమైన స్థితిని మాకు అనుగ్రహించి ఈ దినమున తండ్రి మీరు కోరిన విధముగా మా ప్రభు యేసుక్రీస్తు వారి ఆదేశానుసారముగా మేము ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్న తండ్రి, ఆరాధన మీ అధ్యక్షతన మీకు నమ్మకరంగా మాకు వినకరంగా సమస్తము క్రమముగా మర్యాదగా లేఖనానుసారంగా మీ చిత్తానుసారంగా జరిగించుకోమని ప్రాధాన్యపడుతున్నాం. చేరువచ్చిన మనలందరూ దీవించండి. ప్రత్యేకంగా మరి తండ్రి మా ప్రియులు మరి తండ్రి ఈ లోకాన్ని గురించి మీరు కలుపుకొని మీ సన్నిధిలో ఆనందిస్తుండగా మరి తండ్రి బాధ్యతాయుతంగా మేము మరి తండ్రి మీ లేఖనానుసారముగా మరి తండ్రి ప్రియుడు నిత్యానందం గారికి మరి తండ్రి పుస్తక కార్యక్రమం జరిగించాలి తండ్రి. ఆ కార్యక్రమంలో మేము సకాలంలో చేరుకున్నందుకు సహాయం దయచేయండి. జరగనున్న పుస్తక కార్యక్రమం మీ అధ్యక్షతన జరుగుతున్న సహాయం దయచేయండి. ఇచ్చినటువంటి మరి కుటుంబములకు సంఘములకు ఆదరణ ఓదార్పు దయచేయమని ప్రాధాన్యపడుతున్నాం. సర్వలోకంలో ఉన్న మా ప్రచారస్తులను సహోదరి సోదరము కుటుంబము దీవించి ఆశీర్వదించమని మా ప్రభు యేసు క్రీస్తు వారికి శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క సమయంలో పాటల పాట ద్వారా దేవుని మనం ఆరాధన చేద్దాం. మొట్టమొదటి పాట, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియదు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడి నా మీదట నేను సువర్ణమై మారెదను. శోధింపబడి నా మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. కడలేని కడలి తీరము ఎడమాయే కడకు నా బ్రతుకునా. కడలేని కడలి తీరము ఎడమాయే కడకు నా బ్రతుకునా. గురిలేని తరుణాన వేరువగా నా దరినే నిలిచేవా నా ప్రభు. గురిలేని తరుణాన వేరువగా నా దరినే నిలిచేవా నా ప్రభు. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. జలములలో బడి నేను వెళ్ళినా
జలములలో పడి నేను వెళ్ళినా అవి నా మీద వారవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. విశ్వాసన సాగుచు పయనించు సమయాన నా ప్రభు విశ్వాసన సాగుచు పయనించు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు. సాతాను సుడిగాలి రేపగా నా ఎదుట నిలిచేవా నా ప్రభు. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. ప్రేమించేదా అధికముగా ఆరాధింతు ఆసక్తితో ప్రేమించేదా అధికముగా ఆరాధింతు ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే
పూర్ణ బలముతో ప్రేమించేదా. ఆరాధన 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 ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. నీవు నన్ను చూచావే వందనమయ్యా. నీవు నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్. నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన 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 యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచావే వందనమయ్యా. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచావే వందనమయ్యా. నన్ను స్వస్థపరచావే వందనమయ్యా. నన్ను స్వస్థపరచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ప్రేమించేదన్. అధికముగా ఆరాధింతున్. ఆసక్తితో ప్రేమించేదన్. అధికముగా ఆరాధింతున్. ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. మూడవ పాట కూడా పాట ద్వారా దేవుని నామాన్ని మనం స్తుతిద్దాం. మూడవ పాట కూడా అందరం కూడా కలిసి పాడదాం. ఆంగ్ల కీర్తన. We praise thee, O God, for the Son of thy love, for Jesus who died and is now gone above. Hallelujah, thine the glory. Hallelujah, amen. Hallelujah, thine the glory. Revive us again. We praise thee, O God, for the Spirit of
scattered our life. Hallelujah, thine the glory. Hallelujah, amen. Hallelujah, thine the glory. Revive us again. All glory and praise to the Lamb that was slain, who has borne all our sins and has cleansed every stain. Hallelujah, thine the glory. Hallelujah, amen. Hallelujah, thine the glory. Revive us again. Revive us again. Fill each heart with thy love. May its soul be rekindled with fire from above. Hallelujah, thine the glory. Hallelujah, amen. Hallelujah, thine the glory. Revive us again. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరు ఇజ్రాయెల్ అన్న గారు రెండవ ప్రార్థన మనం నడిపించవలసిందిగా ప్రభు గారు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా పరలోక తండ్రి, ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు మరి దినాన ప్రత్యేక దినాన ప్రభుత్వాలు వెనుకలో తండ్రి మరి కావాలి క్రీస్తు సంఘంలో మేమంతా కూడా కలిసి ఈ సన్నిధిలో ప్రభు ఇంతవరకు మరి మాటల ద్వారా నేను మహిమపరుచుకుంటున్నాం తండ్రి. తండ్రి మరి జరగబో కార్యక్రమాన్ని వాక్య భాగాన్ని వాక్య పట్టణంలో మరి ఈ సన్నిధిలో మీరు అధ్యక్షతను వహించి సమస్తం అయా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినాలు ప్రభు మా కొరకు మీరు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క వాక్య భాగం తండ్రి మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా సమస్తము మరి ఆ యొక్క సంఘ ఆరాధనలు ప్రభు చివరి వరకు తండ్రి మీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను జరిగించండి. ఇప్పుడు వచ్చినటువంటి మరి అయా సంఘ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి నడిపిస్తున్నటువంటి దాసుని కూడా బలపరిచి అయా నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ తండ్రి ఈ యొక్క ఆరాధన నీకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన నామమున అడిగి వేడుకుంటున్నాము పరమపితాని. సమయంలో ఉత్తర ప్రదేశ్ భాగం చదువుకుందాం. మన మొదటి సహోదరుడు శ్రీనివాసరెడ్డి అంకుల్ గారు ముందుకు వచ్చి ఉత్తర ప్రదేశ్ భాగం నడిపిస్తారు. కీర్తన గ్రంథం 136వ కీర్తన. ఆ తర్వాత సహోదరుడు జనార్దన్ గారు సహోదరుడు ప్రభుతేజ గారు ముందుకు వచ్చి పాత నిబంధన మరి కొత్త నిబంధన బైబిల్ పట్టణంలో నడిపించవలసిందిగా. దేవదేవుని కొరకు 136వ కీర్తన ధ్యానించుకుంటూ ఏసుకృష్ణనామమున ఆరాధన చెల్లించుకుంటాం. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరమును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరమును. ప్రభువున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరమును. ఆయన ఒక్కడే మహత్కార్య కార్యములు చేయువాడు. ఆయన కృప నిరంతరమును. తన జ్ఞానం చేత ఆయన ఆకాశమును కలుగచేసెను. ఆయన కృప నిరంతరమును. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. ఆయన కృప నిరంతరమును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. ఆయన కృప నిరంతరమును. పగటిన ఎడ్డకు ఆయన సూర్యుని చేసెను. ఆయన కృప నిరంతరమును. రాత్రి ఎడ్డకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. ఆయన కృప నిరంతరమును. ఐగుప్తు దేశం తొలిచూలను హతము చేసెను. ఆయన కృప నిరంతరమును. వారి మధ్య నుండి ఇశ్రాయేలును ఆయన రప్పించెను. ఆయన కృప నిరంతరమును. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఆయన కృప నిరంతరమును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరమును. ఆయన ఇశ్రాయేలును దాని నడుమ దాటితో చేసెను. ఆయన కృప నిరంతరమును. ఫరోను అతని సైన్యం ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను. ఆయన కృప నిరంతరమును. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. ఆయన కృప నిరంతరమును. గొప్ప రాజులను హతము చేసెను. ఆయన కృప నిరంతరమును. ప్రసిద్ధి రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరమును.
అమోరీల రాజైన సీహోను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరమును. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరమును. ఆయన వారి దేశమును మన స్వాస్థ్యమును అప్పగించెను. ఆయన కృప నిరంతరమును. తన సేవకుడైన ఇశ్రాయేలునకు దాని స్వాస్థ్యమును అప్పగించెను. ఆయన కృప నిరంతరమును. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొనెను. ఆయన కృప నిరంతరమును. మన శత్రువుల చేతుల నుండి మనల్ని విడిపించెను. ఆయన కృప నిరంతరమును. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన కృప నిరంతరమును. ఆకాశము నుండి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరమును. సమయంలో పాత నిబంధనలో నుండి కీర్తన గ్రంథము 100వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు సహోదరులు జనార్దన్ గారు చదివిపిస్తారు. అందరూ కూడా వాక్యాన్ని గమనిస్తారు. దావీదు కీర్తన 100వ కీర్తన సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించు, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవా దేవుడని తెలుసుకుని ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయన స్తుతించుడి, ఆయన నామమును కనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరము నుండెను. కొత్త నిబంధనలోని బైబిల్ పట్టణము మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి నుండి 10 వచనం ఉంటున్న లేఖన భాగాన్ని సహోదరు ప్రభుతేజ గారు చదివించవలసిందిగా కోరుతారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి 12 వచనాలు. ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారి భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారి కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారి దేవుని చూచెదురు. సమాధాన పరచువారు ధన్యులు, వారి దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. నీ వాక్యము నా పాదములకు దీపము దీపము, నా త్రోవకు వెలుగై వెలుగై యున్నటి ఆ దీపము. మారాని వాక్యము ఆరాని దీపము, ఆనాని దేవుని వాగ్దానము. మారాని వాక్యము ఆరాని దీపము, ఆనాది దేవుని వాగ్దానము. హల్లెలూయా 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 హల్లెలూయా. నాదుడేసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నాదుడేసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము దీపము, నా త్రోవకు వెలుగై వెలుగై యున్నటి ఆ దీపము.
మెట్టిన పరలోక వాక్యమా నాతో మాట్లాడుమా నా ప్రభువా నరరూపమెత్తిన పరలోక వాక్యమా నాతో మాట్లాడుమా నా ప్రభువా హల్లెలూయా 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 నాదుడెతుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా నాదుడెతుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా నీ వాక్యము నా పాదములకు దీపము దీపము నా త్రోవకు వెలుగై వెలుగై యున్నాటి ఆ దీపము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమునకు యుగములకు మహిమ కలుగును గాక. 2026వ సంవత్సరము 9వ ఆదివారమున దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుటకు మనము కూడి ఉన్నాం. ప్రత్యేకంగా దేవుడు మార్చి మాసములోనికి మనల్ని నడిపించాడు. అందును బట్టి కూడా దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తులు చెల్లింప బద్దులమై ఉన్నాం. మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. అయితే గత 3 వారాలుగా మనము శ్రేష్టమైనటువంటి విషయాలను మనము నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. దేవుణ్ణి ప్రేమించడం, దేవుణ్ణి మనము ప్రేమించాలన్నది దేవుడు మనకు జారీ చేసినటువంటి ఆజ్ఞ. దేవుడు మనకు జారీ చేసినటువంటి ఆజ్ఞ ఏంటి అంటే ఆయన్ను మనము ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి అన్న విషయాన్ని మనము ఆలోచన చేసినప్పుడు మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనంలో ఏం చూస్తామంటే, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. యూ షల్ లవ్ ద లార్డ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ సోల్, విత్ ఆల్ యువర్ మైండ్, విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్. ఇది మనము 2 వారాలుగా మనము నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు చివరిగా ఇఫ్ వి లవ్ ద లార్డ్, మొట్టమొదటిగా మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే మనము దేవుణ్ణి ప్రేమించాలన్నది ఆజ్ఞ. ఇది ఏం ఆజ్ఞ? ప్రధానమైనటువంటి ఆజ్ఞ. ఇదేం ఆజ్ఞ? ప్రధానమైనటువంటి ఆజ్ఞ. అంతకన్నా మనం ముందుగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనంలో ఇక్కడ మనము చాలా క్లియర్గా మనం చూస్తాం. మత్తయి సువార్త 22:37 అందుకాయన నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదియే ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. ఏంటిది? ఏం ఆజ్ఞ? 38వ వచనం. దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ గ్రేట్ కమాండ్మెంట్. ఇది ఏంటంటే ఇది ఫస్ట్. క్రైస్తవ జీవితం యొక్క ప్రారంభం ఎక్కడి నుంచి మొదలవుతుంది? వాట్ ఈస్ ద ఫస్ట్, వాట్ ఈస్ ద బేస్, వాట్ ఈస్ ద ఫౌండేషన్? పునాది ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఫౌండేషన్ నుంచి. ఓకే, బొట్టు పెట్టుకోవడంలో, లేకపోతే పూలు పెట్టుకోకపోవడమో, లేకపోతే తెల్ల బట్టలు ధరించుకోవడమో, లేకపోతే దశభాగం ఇవ్వడమో, లేకపోతే మరొకటి కాదు. ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది? దేవుని ప్రేమించడం అనేటువంటి బేస్. దట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవులకి అవన్నీ ఉన్నాయి. నేను చెప్పినవన్నీ కూడా అవన్నీ సాంప్రదాయాలన్నీ ఉన్నాయి. బట్ దోస్ ఆర్ నాట్ ద ఇంపార్టెంట్ థింగ్స్. ప్రధానమైనటువంటి ఏంటి అంటే దేవుణ్ణి ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి అంటే మనం చదివాం కదా మార్కు సువార్తలో 4 విషయాలు మనం చూస్తున్నాం. పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ వివేకము, పూర్ణ బలము. ఆల్, సంపూర్ణమైనటువంటి, కంప్లీట్. ఆల్ యువర్ హార్ట్ అంటే సగం హృదయంతో కాదు, సంపూర్ణమైన హృదయంతో, సంపూర్ణమైన మనసుతో,
సంపూర్ణమైనటువంటి ఆత్మతో, సంపూర్ణమైనటువంటి లాస్ట్లో చూస్తున్నాం బలముతో. ఎలా మనం న్యూ ఇయర్ మెసేజ్ మీకు ఎవరికైనా గుర్తుందా? మన న్యూ ఇయర్ మెసేజ్ గుర్తుంది ఎవరికైనా? 2 నెలలు అయింది, 3వ నెల ప్రారంభం. ఏం చెప్పమ్మా? ఎవరు గుర్తులేదా? నువ్వు ఎవరు ఇమ్మంటారా? ఎవరు గుర్తులేదే? మన చేతికి వచ్చినటువంటి ఏ పని కూడా శక్తి వంచన లేకుండా ఇప్పుడన్నా గుర్తు వచ్చిందా? అదేనా లేకపోతే మాట చెప్తున్నారా? అంతేనా? ఈ సంవత్సరం అంతా దేవుడు మనకి ఇచ్చినటువంటిది ఏ పని అయినా ఎలా చేయాలంట? మనం శక్తి వంచన లేకుండా, శక్తి లోపం లేకుండా మనం చేయాలి. శక్తి లోపం అంటే మనం మన యొక్క శక్తినో, మన యొక్క టాలెంట్నో, మన యొక్క జ్ఞానాన్నో దాచుకోకూడదు. మనం వీ షుడ్ రెండర్ అవర్ 100%, మనం 100% కాంట్రిబ్యూషన్ చేయాలి. అదేవిధంగా దేవునికి కూడా మన పూర్ణ శక్తితో మనం ఏం చేయాలి? దేవుణ్ణి పూర్ణ శక్తితో మనం దేవుణ్ణి ప్రేమించేటువంటి వారంగా ఉన్నాం. అందులో మొట్టమొదటిగా ఇఫ్ వి లవ్ ద లార్డ్, మనం దేవుని ప్రేమిస్తున్నామని చెప్తే ఆయన సంఘాన్ని మనం ప్రేమిస్తామని నేర్చుకున్నాం. ఇఫ్ వి లవ్ ద లార్డ్ వి విల్ లవ్ ద వర్షిప్. మనం దేవుని ప్రేమించినట్లయితే దేవుని మందిరాన్ని ప్రేమిస్తాం. దేవుని ప్రేమించినట్లయితే దేవుని యొక్క ఆరాధనకు వెళ్ళడం, దేవుని యొక్క ఆరాధన క్రమాన్ని మనము ప్రేమిస్తాం. తర్వాత మూడవదిగా దేవుని ప్రేమించినట్లయితే ఆయన వాక్యాన్ని చదవడం కూడా మనము ప్రేమిస్తాం. ఈరోజు 4వదిగా మీకు బ్రీఫ్గా నేను చెప్తాను. 4వదిగా మనము ఇఫ్ యు లవ్ ద లార్డ్ వి విల్ కీప్ హిస్ కమాండ్మెంట్స్. మనము ఆయన ప్రేమించినట్లయితే ఆయన ఆజ్ఞలను మనం ఏం చేస్తామో గైకొండ. మీరు నన్ను, యోహాను సువార్త 14:15 మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. దేవుని ఆజ్ఞలను గైకొనడమే దేవుణ్ణి ప్రేమించడం. 1 యోహాను పత్రిక 5:3 చూస్తున్నాం. మనం ఆయన ఆజ్ఞను గైకొనటయే దేవునిని ప్రేమించుట. ఫాలోయింగ్ ఆర్ ఒబేయింగ్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ లవింగ్ ద లార్డ్. దేవుణ్ణి ప్రేమించడం అనేటువంటిది అది ప్రధానమైనటువంటిదా, ముఖ్యమైనటువంటిదా, లేకపోతే అముఖ్యమైనటువంటిదా? దట్ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ థింగ్. అదే బేస్. ఆ బేస్ లేకుండా నువ్వు ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత గ్రంథాలు చదివినా, ఎన్ని క్రమశిక్షణలు నువ్వు అనుసరించినా, బేస్ లేకపోతే ఏమవుతుంది? యేసు ప్రభు వారు పుష్పాలని చెప్పారు కదా, యేసు ప్రభు వారి యొక్క మాటలను విని దాన్ని గైకొనేటువంటి వారు దేని మీద ఇల్లు కట్టినటువంటి వాడిగా ఉంటాడు? బండ మీద. ఇసుక మీద ఇల్లు కట్టినటువంటి వాడు. మన బండ ఏంటి అంటే క్రీస్తును ప్రేమించడమే. మన పునాది ఏంటి అంటే దేవుణ్ణి ప్రేమించడమే. అది ఎలా ప్రేమించడం అంటే సగం హృదయంతో కాదు, హాఫ్ మైండెడ్ కాదు, 50-50 కాదు. దేవునికి సంపూర్ణమైన హృదయం కావాలి, దేవునికి సంపూర్ణమైన మనసు కావాలి, దేవునికి సంపూర్ణమైనటువంటి బలము కావాలి. ఆ సంపూర్ణమైనటువంటి ప్రేమను మనం ఎలా వ్యక్తపరుస్తాము అంటే ఆయన ఆజ్ఞలను గైకొనడం వలన. ఆయన యొక్క ఆజ్ఞలు ఎలా ఉంటాయి? ఆయన యొక్క ఆజ్ఞలు చాలా భారమైనవి. 1 యోహాను పత్రిక 5:3 చూస్తున్నారా? ఆయన ఆజ్ఞలు చాలా బరువైనవి, ఆయన ఆజ్ఞలు చాలా కఠినమైనవి. అంతేనా? ఎలా ఉంది ఒకసారి చదవదామా? ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. భారమా కఠినమా? భారము, కఠినము, చాలా కష్టమైనటువంటివా? దేవుడు ఏం చెప్తున్నాడు? సులువని చెప్తున్నాడా, భారమని చెప్తున్నాడా? ఈజీయేనా? అయితే మనం ఏమనుకుంటున్నాం దాన్ని? దేవుడు అంటే అదేదో ఒక కఠినమైన సబ్జెక్టు, దేవుడు అంటే అసలు వేరే ఇది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నా దగ్గరికి రావడం చాలా సులువు, నా ఆజ్ఞను అనుసరించడం చాలా ఈజీ అంటున్నాడు. మత్తయి సువార్త 11:28-29 ఏమంటాడంటే, ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. మీరు ఏం మోస్తూ ఉన్నారు? భారం మోసం. ఈరోజు ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరిమణి, నా హృదయంలో భారం లేదు, నా హృదయంలో బరువు లేదు,
నా హృదయంలో ఇబ్బందులు లేవు, నా హృదయంలో నెమ్మది ఉంది అని చెప్పేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా హృదయంలో బాధ లేదని చెప్పేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా హృదయంలో అసలు బాధే లేదు, నా బరువే లేదు అని ఎవరైనా లేదు. ప్రతి ఒక్కరి హృదయము, మానవుని యొక్క హృదయము అది చాలా భయంకరమైనటువంటి. దేవుడే చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, మానవుని హృదయం ఎటువంటిదంటే అది ఘోరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు. అది దాంట్లో ఏమంటాడంటే ఆ హృదయము చాలా మోసకరమైనది. ఆ హృదయము దానికి ఏముందంట? ఘోరమైన వ్యాధి ఉంది. కానీ దేవుడు ఏం చెప్తానంటే నీ పూర్ణ హృదయముతో నన్ను నీవు ప్రేమించినట్లయితే నీ హృదయం వ్యాధిగ్రస్తంగా ఉంది. నీ హృదయం ఎలా ఉంది? వ్యాధిగ్రస్తుడుగా, వ్యాధితో ఉన్నప్పుడు వ్యాధితో ఉన్నటువంటి వ్యక్తికి ఎవరు కావాలని ప్రభు చెప్పాడు? రోగికి వైద్యుడు అవసరము. వ్యాధితో బాధతో ఉన్నటువంటి హృదయములకు ఏమవసరమో ఔషధం అవసరమో. ఔషధం ఏంటి అంటే దేవుని మీద మనం కనపరచవలసినటువంటి ప్రేమ. దేవుని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో, ఎప్పుడైతే దేవుని మీద ప్రేమతో మన హృదయం నింపబడుతుందో అప్పుడు ఆయన ఆజ్ఞలు ఏమవుతాయంటే అవి భారంగా ఉండవు. అసలు మన భారాన్ని తొలగించేస్తారంటున్నాడు ఆయన. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలు అవి భారమైనటువంటివి కావు. కానీ లోకంలో ఉన్నటువంటి వారు, నామకార్థ క్రైస్తవులు, లోకంలో ఉన్నటువంటి సోకాళ్ళు వీళ్ళు ఏం చెప్తారంటే దేవుని ఆజ్ఞలు, మా పెద్ద ముఖాముండే చనిపోయిందాను, చాలా అసలు ఎక్కువ కాలం కూడా బ్రతకలేదు. ఆమె ఏంటి అంటే ఆమె మా ఇంటి పక్కనే ఉండేది, ఇంటి పక్కనే ఉంటుంది. కానీ ఆమె ఎప్పుడు చర్చికి రమ్మన్నా, ఎప్పుడు ప్రార్థనకు రమ్మన్నా, ఇంట్లో ఏదైనా ప్రార్థన, అమ్మ మేము రాము, దేవుడు నమ్ముకుంటే కష్టాలు వస్తాయని నాకు ఇప్పటికి బాగా గుర్తు. దేవుడు నమ్ముకుంటే అంటే ఆమె మైండ్లో ఏముంది? దేవుడు ఏం పెడుతున్నాడు మన మీద? కానీ దేవుని యొక్క ఆజ్ఞలు అవి భారమైనటువంటివి కావు. కాబట్టి 14వ అధ్యాయం 21వ వచనం యోహాను సువార్తలో చెప్పబడిన విధముగా నా ఆజ్ఞను అంగీకరించి వాటిని గైకొనాలి. నా ఆజ్ఞలు ఏం చేయాలి? అంగీకరించాలి, వాటిని గైకొనాలి. అప్పుడే మీరు నన్ను ప్రేమించినటువంటి వాళ్ళు అవుతారు. నన్ను ప్రేమించిన ఎడల, దేవుని ప్రేమిస్తే ఏముంటుంది అంటే అక్కడ చెప్తున్నాడు, దేవుని ప్రేమిస్తే నా తండ్రి వలన ప్రేమింపబడుదురు, నేనును వారిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందునని చెప్పి. ఈరోజు క్రైస్తవుల యొక్క ఆశ, క్రైస్తవుల యొక్క నిరీక్షణ ఏంటి? వాట్ ఈస్ ద క్రిస్టియన్ హోప్? క్రిస్టియన్ హోప్ ఏంటి అంటే ఈ లోకంలో మనము జీవించి, ఈ లోకంలో మనము మరణించి, మనము మన యొక్క శరీరాన్ని భూమికి విడిచి వెళ్ళిన తర్వాత మన ఆత్మ ఎవరితో ఉండాలన్నది మన నిరీక్షణ అదే కదా. అందుకే కదా అపోజిట్ పౌలు అన్నారు, నా మట్టుకైతే బ్రతుకుట సమాధిలోకి వెళ్ళడం లాభం. అది కాదు సమాధి కదా, మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దట్ ఈస్ ద క్రిస్టియన్ హోప్. ఆ క్రిస్టియన్ హోప్ ఏంటంటే అక్కడ చెప్తున్నాడు, మీరు నన్ను ప్రేమించినట్లయితే వారికి నన్ను కనబరుచుకుందని చెప్పి. ఆ క్రిస్టియన్ హోప్ ఎప్పుడు రియాలిటీలోకి వస్తుందంటే మనము దేవుని ఎప్పుడైతే ప్రేమిస్తామో, ఆ దేవుని ప్రేమ ఎప్పుడైతే మనలో ఉంటుందో, ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలు మనం అనుసరిస్తామో అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మనకి కనపరుచుకుంటాడు. అక్కడ చెప్తున్నాడు, ఐ విల్ షో మై సెల్ఫ్ టు దెమ్. నేను ప్రత్యక్షపరుచుకుంటాను. దేవుడు అంట మనకు కనబడతాడంట. దేవుడు అంట ఈరోజు దైవిక లోకంలో థియాలజీలో ఏంటి అంటే అసలు ఫైనల్ డెస్టినేషన్ ఏంటంటే మనము మన భారతదేశంలో పుట్టాము, మనము హైందవ ఇవన్నీ కూడా మనం వేదాలు మనం చదువుకున్నాం. ఏంటి ఋషులు కొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తారు. కారణం ఆ తపస్సు వల్ల, ఆ తపస్సు ఫలం ఏంటి? విమోచన, దేవుని ప్రత్యక్షత. దేవుడు కనబడతాడు వాళ్ళకి ఏదో ఒక తపస్సుకి ఆ వరంను. ఇక్కడ వాట్ ఈస్ ద క్రిస్టియన్ హోప్? క్రిస్టియన్ హోప్ని మనము ఈ లోకములో నుండి వేరై యేసుక్రీస్తు నామములో మన పాపాలను కడిగి వేసుకొని బాప్తిజం పొంది దేవుని రాజ్యములో, దేవుని సంఘములో చేర్చబడి మనము ఈ లోకములకు వేరై జీవిస్తున్నాం. లోకమునకు మనం కూడా లోకములో ఉన్నటువంటి వారమే, లోకములో ఉన్నటువంటి వారితో కలిసే మనం జీవిస్తున్నాం. వారి అలవాట్లు వేరు, మన అలవాట్లు వేరు. ఈ లోకంలో ఉన్న అన్నీ ఉన్నాయి. మనతో ఉద్యోగం చేస్తున్న వారు, మనతో వ్యాపారం చేస్తున్నటువంటి వారు, మనతో పాటు మన నైబర్హుడ్లో జీవిస్తున్నటువంటి వారు, వాళ్ళు తినే అన్నీ మనం తినం. వాళ్ళు వేసుకునేటువంటి బట్టలు, ఆ వే ఆఫ్ స్టైల్ మనం అనుసరించాం. మనం వేసుకోలేమా?
ఏం వాళ్ళు మాత్రమే అది తినగలరా? మనం తినలేమా? వాళ్ళు మాట్లాడినట్టు మనం మాట్లాడడం. ఎందుకు మాట్లాడడం? వేరే మనం లోకము నుండి వేరై మన యొక్క నిరీక్షణ ఏంటి? వీఆర్ లివింగ్ విత్ ఎ హోప్ దట్ వన్ డే వి విల్ సీ జీసస్. ఒకరోజు యేసుక్రీస్తు వారి ముఖ దర్శనం కొరకు మనం జీవిస్తున్నాం. అందుకే లోకంలో ఉన్నటువంటి వారి వల్లే మనం మాట్లాడట్లేదు, లోకంలో ఉన్నటువంటి వారి వల్లే మనం జీవించట్లేదు, లోకం యొక్క మర్యాదను మనము అనుసరించట్లేదు. కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క ముఖ దర్శనం చేయాలనేటువంటి ఆలోచనతో ఒక క్రైస్తవుడు జీవిస్తున్నాడో, ఆ క్రైస్తవుడు ఆ దేవుని బిడ్డ చేయవలసినటువంటి, కలిగి ఉండవలసినటువంటి మొట్టమొదటిది ఏంటి? దేవుణ్ణి ప్రేమించడం. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. అది మొట్టమొదటిది మనం చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి. కాబట్టి అప్పుడు దేవుని యొక్క ముఖ దర్శనము మనకు కలుగుతుంది. 15వ అధ్యాయము 14 వచనం చివరిగా, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై యుందురు. ఎలా ఉంటారు? ఎలా ఉంటాం? దేవునికి, భక్తునికి, సృష్టికర్తకు, సృష్టికి, తండ్రి కుమారుడు, తండ్రి కుమార్తె, ఆ సంబంధం ఏ సంబంధంగా మారుతుంది? స్నేహబంధంగా మారుతుంది. తండ్రి బిడ్డల బంధం, సృష్టికర్త సృష్టికి ఉన్నటువంటి బంధం, దేవునికి భక్తులకు ఉన్నటువంటి బంధం ఏమవుతుంది? ఎన్హాన్స్మెంట్ అన్నమాట. ఇది ఇంకా పునరుద్ధరించబడుతుంది. ఈరోజు అనేకమైన రిలేషన్షిప్స్ ఉన్నాయి, అనేకమైనటువంటి రిలేషన్షిప్స్. మీకు చెప్పాను కదా నేను. నెంబర్ 1 గాడ్ అండ్ డివోటీ. అందుకన్నా ముందు మనం చెప్పాల్సింది ఏంటంటే క్రియేటర్ అండ్ క్రియేషన్. దేవుడు సృష్టికర్త, మనము ఆయన సృష్టము. ఇది ఒక రిలేషన్షిప్, అంతే కదా? అంటే సృష్టికర్త ఎక్కడ ఉంటాడు చెప్తాడు, నేను సృష్టికర్తను, నా యొక్క సింహాసనము ఆకాశము, భూమి. ఆయన సృష్టి ఎక్కడ ఉంటుంది? ఆయన పాదాల దగ్గర. అదనమాట దేవునికి మనకున్నటువంటి సంబంధం. రెండోది, దేవుడు భక్తుడు. దేవుడు ఎక్కడ ఉంటాడు? పరలోకంలో ఉంటాడు. మా భక్తుడు ఎక్కడ ఉంటాడు? భూమి మీద ఉంటాడు. తర్వాత మూడవది తండ్రి, తండ్రి కుమారుడు, తండ్రి కుమారుడు, తండ్రి కుమార్తె. ఈ బంధం, ఈ రిలేషన్షిప్ ఒకటి. ఇది 3 రిలేషన్షిప్. ఇప్పుడు ఈ 3 రిలేషన్షిప్ దాటి 4వ రిలేషన్షిప్ వస్తున్నాడు. ఏంటి ఆ బంధం? ఏంటది? స్నేహబంధం. ఏంటి స్నేహబంధంలో అంటే ఇన్ని బంధాల కన్నా గొప్పదా స్నేహబంధం? అన్ని బంధాల్లో స్నేహబంధం ప్రత్యేకమైనదా? అవునా కాదయ్యా? అవునా? ఎందుకు? ఈ లోకంలో మీకు చెప్పాను కదా బంధాలు. తండ్రి తల్లి వాళ్ళు మనల్ని కంటారు, అంటే వాళ్ళు మనల్ని కంటారు. తల్లిదండ్రుల దగ్గర కూడా పిల్లలకు రహస్యాలు ఉంటాయి, ఉండవా? వాళ్ళ కన్నటువంటి బిడ్డలకు తల్లిదండ్రులు అన్నీ చెప్తారా? చెప్పరు. వివాహ బంధం ఉంటుంది. ఆ వివాహ బంధంలో భర్త భార్య ఉంటాయి. భార్యకి తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య కొన్ని విషయాలు ఉంటాయా, ఉండవా? అలా ఉంటేనే గృహం అనేటువంటిది నడుస్తుంది. సరే, ఈ భార్య భర్తలు మళ్ళీ బిడ్డలకు అంటారు. ఈ బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రులకి అన్నీ తెలియజేస్తారా? ఇన్ని బంధాలు ఉన్నాయి. తర్వాత బంధువులు ఉన్నారు. ఈ బంధువులకు అసలు అన్నీ చెప్పరు. అసలు ఎవరితో అన్నీ షేర్ చేసుకోరంటే ఈ బంధువులే. దాచేది ఎక్కువ మంది కంటే ఈ బంధువులు మిత్రులు కాదు, ఓన్లీ బంధువులే అని చెప్పి. తల్లిదండ్రులైనా, భార్యాభర్తలైనా, తర్వాత బంధువులైనా వీళ్ళందరితో ఏముంటాయి? బంధాలు ఉంటాయి, కానీ రహస్య సీక్రెట్స్ షేర్ చేసుకునేటువంటి ఆ రిలేషన్షిప్ ఉండదు. కానీ 1 పర్సన్ విత్ హూమ్ వి డజంట్ హ్యావ్ సీక్రెట్స్, రహస్యాలు మనం మెయింటైన్ చేయనటువంటి బంధం ఏదైనా ఉంటే, సరే అది ఉందో లేదో తెలియట్లేదు, కానీ ప్రభువు మాత్రం. అంటే ఇంతకుముందు ఒక 2000s ఆ టైంలో ఫ్రెండ్షిప్ అనేటువంటి దానికి చాలా వాల్యూ ఉండేటువంటి. అప్పుడు ఉన్నారు ఫ్రెండ్షిప్ను. బైబిల్ గ్రంథంలో మనం ఫ్రెండ్షిప్ చూస్తాం. గుర్తొచ్చిందా ఫ్రెండ్షిప్? ఎవరిది? జోనాథాన్ అంటే యోనాథాను, దావీదు. యోనాథాన్ ఎవరు? ఇశ్రాయేలు యొక్క యువరాజు. అంటే ఈజ్ ద క్రౌన్ ప్రిన్స్. అంటే తన తండ్రి సౌలు రాజు. ఆ రాజు తర్వాత ఆ సింహాసనం ఎవరికి వస్తుంది? యువరాజు అనేది జోనాథాన్కి వస్తుంది.
ఆ ఫ్రెండ్షిప్ ఎంత గొప్పది అంటే, ఇప్పుడు దావీదుని వాళ్ళ నాన్న చంపేస్తే యాక్చువల్గా సౌలు యొక్క హృదయంలో ఉండేది ఏంటంటే, నా తర్వాత నా కొడుకు అవ్వాలి రాజు. కానీ ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? దావీదుని ఏర్పాటు చేశాడు. కాబట్టి దావీదుని నేను ఏం చేయాలి? చంపేయాలి. కాబట్టి నా స్థానానికి దావీదు వచ్చేస్తాడేమో, నా స్థానానికి ఎవరు రావాలి? నా కుమారుడు రావాలి. కానీ ఆ యోనాతాను ఫ్రెండ్షిప్ కోసము ఏం చేశాడు? తన సింహాసనాన్ని. ఈరోజు మనందరం కూడా మన యోహాను సువార్తలో మనం చదువుతున్నాము, ఆయనే నిజమైన స్నేహితుడు. హూ ఇస్ ద ట్రూ ఫ్రెండ్? యోనాతాను 40 సంవత్సరాలే దావీదు ఆ సింహాసనం మీద ఉంది. తర్వాత దాని కొరకు వాళ్ళ కొడుకులు ఇద్దరు కొట్టుకున్నారు. తర్వాత మూడో కొడుకు ఆ సింహాసనం వస్తాడు. కొడుకులకే భయపడి దావీదు పారిపోతాడు. కానీ యేసుక్రీస్తు వారి యొక్క సింహాసనాన్ని ఆయన వదిలిపెట్టి మనందరి కొరకు ఆయన కల్వరి శిలువ మీద ఏం చేశాడు? చనిపోయాడు. అక్కడ బంధం ఏ బంధం? సృష్టికర్త సృష్టి కోసం చనిపోయాడా, లేకపోతే దేవుడు భక్తుడి కొరకు చనిపోయాడా, లేకపోతే తండ్రి తన బిడ్డల కొరకు చనిపోయాడంటే కాదు. ఆయన మనందరి కొరకు ఒక నిజమైన స్నేహితుడిగా ఆయన చనిపోయాడు. ఎందుకంటే మనం గాడ్ వాంట్స్ అస్ టు బి హిస్ ట్రూ ఫ్రెండ్స్. మనం అంటే ఈ స్నేహితుడు ఏం చేస్తాడు? కష్టం వచ్చినా ఈ స్నేహితుడు ఉంటాడు, నష్టం వచ్చినా ఈ స్నేహితుడు ఉంటాడు, సంతోషంలో ఈ స్నేహితుడు ఉంటాడు. అంటే యేసుక్రీస్తు వారు నేను ఆజ్ఞాపించిన సంగతులు చేసేలా మీరు నా స్నేహితులై ఉందురు అన్న దాంట్లో అర్థం ఏంటి అంటే, ఆయన ఎప్పుడు మనతో పాటు ఉంటాడు. ఎప్పుడు ఆయన మనతో పాటు ఎప్పుడు ఉంటాడు? ఆయన ఆజ్ఞలను గైకొండ. ఆజ్ఞలు గైకొండం అంటే ఏంటి? ఆయన. కాబట్టి అలా మనం జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఎంతో ఓపికతో శ్రద్ధతో దేవుని యొక్క వాక్యాన్ని మీకు ఇస్తున్నాము. వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క సమయంలో మనము ప్రభురాత్రి పోయిన కార్యక్రమానికి మనం వెళ్ళడానికి మనము సిద్ధపడదాం. నా పాపము బాపా నరరూపివై నావు, నా శాపము బాపా నలిగి వ్రేలాడితివి, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. యోహాను సువార్త, దేవుని వార్త, యోహాను సువార్త 6వ అధ్యాయం 49 నుంచి 58 వరకు మనం చదువుకున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 49 నుంచి 58 వరకు మనం చదువుకున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 49 నుంచి 58. నీ పితరులు అరణ్యములు మన్నాను తినను చనిపోయి, దీనిని తినువాడు చావుకున్నట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించు. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించింది.
కావున యేసు ఇట్లనెను, మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదు. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందును. జీవము గల తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. కాబట్టి దేవుని వాక్యంలో దేవుడు మనకిచ్చినటువంటి ప్రధానమైనటువంటిగా మరి మనకి ఈ యొక్క కార్యక్రమం గురించి దేవుడు ప్రధానమైన కార్యక్రమంగా దేవుడు మనకి సెలవిస్తున్నాడు. ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీకు జీవము అలవారు కాదు. మరి పితరుల గురించి మనకి ఇక్కడ మాట్లాడాడు. పితరులంటే మరి ఇశ్రాయేలుల గురించి వారు ఈ ఆహారం తిని కూడా పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం తిని కూడా వారు చనిపోయారు. వారు ఎక్కువ కాలమేమి బ్రతకలేదు. కానీ ఈ ఆహారం తినవాడు, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు అని దేవుడు మనకి సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి యాగ పితరులకి మనం పాల్పొందుదాం. మన మధ్యలో ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ కావచ్చు ప్రభు వల్ల మంచిపడతారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మనము చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందుతిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా పరలోక తండ్రి, దేవా, నీవిచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యమును బట్టి తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉన్నతమైనటువంటి కార్యక్రమంలో తండ్రి మరి మా కొరకు కలువరి శిలువలో మీ యొక్క శరీరమును, మీ రక్తమును మా కొరకు, మా పాపముల కొరకు మీరు అర్పించి తండ్రి సమస్త మానవాళి కొరకు మీరు చేసినటువంటి ఆ బలియాగమును బట్టి స్తుతులు స్తోత్రాలు తండ్రి. మరి మీరు ఇచ్చినటువంటి ఆ నిబంధనను ప్రభువా స్థిరపరుస్తూ మాకు ఇచ్చినటువంటి ఈ రొట్టెను, ఈ యొక్క ద్రాక్షారసమును మరి నీ శరీరముకు గుర్తుగా, నీ రక్తానికి గుర్తుగా తండ్రి మేము మరి తిని త్రాగుతుండగా తండ్రి మాకు బలమును, శక్తిని అనుగ్రహించండి. మా యొక్క పాపములన్నింటినీ క్షమాపణను, మాకు ఆరోగ్యమును, నెమ్మదిని దయచేయమని, మా యొక్క మనస్సులలో ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి కూడి వచ్చిన సంఘమును పాల్గొనబోతున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసం కూడా మీరు బలపరచండి. పంచిపెడుతున్న మీ దాసులను బలపరచండి. దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరమ తండ్రి, స్తోత్రాలు దేవ, మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి కలువరి శిలువలో కార్చినటువంటి రక్తమును బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క నిబంధన రక్తమును ప్రభువా మా యొక్క జీవితాల్లో స్థిరపరచండి. మీరు చేసిన నిబంధన మేము తండ్రి ఎన్నడూ కూడా మేరకుండా మమ్మల్ని ప్రతిదినం కూడా నీ పాపలు అనుగ్రహించండి. మరి ఈ రక్తంలో మేము పాలు పొందుతుండగా తండ్రి మాకు సహాయం అనుగ్రహించండి. మాలో ఉన్న ప్రతి అవిధేయతను, మాలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దుష్టత్వమును, చీకటి అంధకార క్రియలు తొలగించి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మాకు ఉన్నతమైన సహాయం దయచున్నాం. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. సమయంలో మరి దేవునికి అర్పణలు పాడుకుందాం. మరి కానుకలు వెంకట్రావు గారు వచ్చి కానుకలు స్వీకరించాల్సిందిగా నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రు నీకిచ్చిన తీరునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. ముగింపు ప్రార్థన. ఆరోగ్య దర్శనం వచ్చి మనం ముగింపు ప్రార్థనలో లెక్కించాల్సిందిగా.
మహాపరిషుదుడును మహాగణుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగోనైనా ఈ యొక్క శ్రేష్టమైన దినాన్ని, పునరుత్థాన దినాన్ని మాకు దయచేసినందుకు ఇంతవరకు నాయన ఆరాధన క్రమంలో మేమందరం పాల్గొని ఇదిగోనాయన భయంతో భక్తితో నేను ఆరాధించాం, మధ్యపరిచాం, కనపరిచాం, స్తుతించాం. ఆయన మా యొక్క స్థుతుల మీద మీరు ఆసీనుడు అయ్యండి, మా మరలను మీరు ఆలకించి ఇదిగోనైనా మమ్మల్ని మీరు మరొక వారం నీ సన్నిధికి వచ్చినంత వరకు జ్ఞాపకం ఉంచుకొని ఇదిగోనైనా లోకంలో మేము జీవిస్తున్నాం కనుక ఇదిగోనైనా లోక మాలిన్యం అనేది మమ్మల్ని అంటకుండా, లోకంలో మేము కలవకుండా ప్రత్యేకమైనటువంటి గుంపుగా క్రీస్తుని కలిగిన గుంపుగా మేము ఉండి ఇదిగోనైనా నీ మహిమార్థంగా ఇదిగోనైనా మేము జీవిస్తూ ఇదిగోనైనా ఎప్పుడు నువ్వు ఇచ్చినటువంటి వాక్యాన్ని మేము అనుసరిస్తూ భయంతోనూ భక్తితోనూ జీవిస్తూ నీకు నమ్మకస్తులుగా బ్రతుకుతూ నాయన క్రీస్తు రాజ్య విస్తరణలో ఇదిగోనైనా అనేక మందిని నీ సన్నిధికి నడిపించేవారిగా ఉండటకు కావలసినటువంటి ఆత్మబలాన్ని, ఆత్మశక్తులను దయచేయమని వేడుకుంటున్నాం. వచ్చిన బిడ్డలను ఆశీర్వదించండి. తిరిగి మేము వెళుతూ ఉండగా ఇదిగోనైనా మీ కనికరమైనటువంటి దక్షిణ హస్త కాపుదరి మాకు తోడుగా ఉంచమని మరొక వారం నీ సన్నిధికి వచ్చినంత వరకు ఇదిగోనైనా నీ భద్రతలో మేము భద్రింపబడి ఉండటకు సూచించమని కలిగిన దేవా, కృప కలిగిన దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగోనైనా మేము ఎప్పుడూ నాయన నిన్ను కలిగిన వారిగా ఇదిగోనైనా నీ రాజ్యానికి వారసులముగా ఉండే కృపను మాకు ఇచ్చారు తండ్రి. అట్టి భాగ్యాన్ని ఇప్పుడు మేము చేదార్చుకోకుండా ఎప్పటికప్పుడు నూతనపరుచుకుంటూ భద్రపరుచుకుంటూ జీవించే కృపాభాగ్యాన్ని దయచేయమని ఇదిగోనైనా మరొక వారం చేరినంత వరకు నీ సన్నిధి సమాధానం మాకు తోడుగా ఉంచమని వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని, వాళ్ళ కుటుంబాలను మీరు ఆశీర్వదించమని, సేవాభారం చేస్తున్నటువంటి ఇదిగోనైనా దైవజనులు కూడా మీరు ఆశీర్వదించమని, వాళ్ళ కుటుంబాలను కూడా ఆశీర్వదించమని, సమస్తం దీవెనకరములుగా సాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడునైన నజరేయుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. దాని సేవకుడు ఆశీర్వాదం.